సో ఫ్రెండ్స్ మనకి మడికేరలో ఫస్ట్ డేలో వచ్చేసి రాజా సీట్ అనేది లాస్ట్ ప్లేస్. నేను మార్నింగ్ చెప్పినట్టు ఏంటంటే ఈవినింగ్ టైం వచ్చేసి వ్యూ బాగుంటుంది ఇక్కడ. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఈ రోజు ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్స్ అనేవి చేశారు. మామూలుగా అయితే ఫ్లవర్ డెకరేషన్స్ ఏమి ఉండవు ఇక్కడ, జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది. ఈరోజు చూడండి ఎంత బాగా ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ చేశారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఈ పక్క చూస్తే మీకు స్మాల్ యాక్టివిటీస్ అన్ని కనబడతాయి. ఇక్కడ కొన్ని రోప్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అండ్ జిప్ లైన్ కూడా ఉంది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పైన. అక్కడ జిప్ లైన్ ఉంది. అండ్ ఇక్కడ బంపింగ్ రాకెట్ ఎజెక్టర్ అంట, అదొకటైతే ఉంది. అండ్ చిల్డ్రన్స్కి అయితే ప్లే ఏరియా కూడా ఉందండి ఇక్కడ. టికెట్స్ వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియాకి 100 రూపీస్ ఉంది. అండ్ జిప్ లైన్కి అయితే 350 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఫ్లవర్ డెకరేషన్స్ చూపిస్తా చూడండి ఎంత బాగా చేశారు. ఈరోజు డేట్ వచ్చేసి 24th జనవరి. సో సాటర్డే. చాలా రష్ ఉంది, హెవీగా ఉంది రష్ మాత్రము. అండ్ ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్స్ వల్ల ఇంకా రష్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ చూడండి రకరకాల ఫ్లవర్స్ అయితే పెట్టారు. మొత్తం చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి నాకు తెలిసి ఈ వీడియో వచ్చేసి నేను సపరేట్గా అయితే పెడతాను. డే 1లో అయితే కవర్ చేయను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో. సో నేను ఈ ప్లేస్ మాత్రం నేను సపరేట్ వీడియో అయితే పెడతాను. చూస్తున్నారు కదా రకరకాల ఫ్లవర్స్ అన్ని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. దిస్ ఇస్ ద వే టు వ్యూ పాయింట్. అండ్ మనకి లాస్ట్లోకి వెళ్తే వ్యూ పాయింట్ అనేది వస్తుంది. మనం ఫస్ట్ ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్స్ అన్ని చూసుకొని లాస్ట్లో అయితే మనం వ్యూ పాయింట్కి వెళ్దాము. సో వ్యూ పాయింట్కి ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సో 6-6:30 మధ్యలో సన్సెట్ ఉంటుంది. సో ఆ టైం మధ్యలో అయితే మనకి ఇంకా 20 minutes టైం ఉంది. సో అప్పటి వరకు మనము ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్స్ చూద్దాము. అది వచ్చేసి ఎంట్రన్స్ అండి, స్టార్టింగ్ లో ఉండేది. ఆ ఎంట్రన్స్ నుంచి మనం ఇలా అన్నా రావచ్చు, లేకపోతే ఇలా అన్నా రావచ్చు. సో ఇక్కడ చూడండి ఎంత బాగా ఫ్లవర్ డెకరేషన్స్ అన్ని చేశారు. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ డెకరేషన్స్. ఇంకా ఆ పక్క కూడా ఉంది, మనం నడుచుకుంటూ అవతలకి వెళ్దాం. చూడండి బటర్ఫ్లై షేప్ లో అయితే ఫ్లవర్ డెకరేషన్ చేశారు. ఇంత బాగుంది కదా, చాలా బాగుంది. నార్మల్గా అయితే ఫ్లవర్ డెకరేషన్స్ ఏమి ఉండవు, బట్ ఈరోజు స్పెషల్ అంటే నాకు తెలీదు. చాలా మంచిగా డెకరేట్ చేశారు చూడండి. సో ఈ పక్క చూడండి ఫ్లవర్ డెకరేషన్ ఇంకా బాగుంది, బాగా నీట్గా చేశారు డెకరేషన్స్. సో అన్ని రకాల ఫ్లవర్స్ యూస్ చేసి డెకరేట్ చేశారు. ఇక్కడ ఎలిఫెంట్ అయితే ఉంది, రియల్ ఎలిఫెంట్ అయితే కాదు ఇది. చూడండి సో డిఫరెంట్ ఫ్లవర్స్ యూస్ చేసి డిఫరెంట్ షేప్స్లో మనకి ఫ్లవర్ డెకరేషన్స్ అయితే చేశారు ఇక్కడ. అండ్ రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో వన్స్ మనం ఇదంతా కవర్ చేసుకొని ఎక్కడెక్కడ మొత్తం డెకరేషన్ అంతా కవర్ చేసుకొని వ్యూ పాయింట్కి వెళ్దాము. ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా హార్ట్ షేప్లో అయితే చేశారు. సో ఇక్కడ చూడండి హార్ట్ షేప్లో అయితే ఫ్లవర్ డెకరేట్ చేశారు. మీకు ఇక్కడ రాజా సీట్కి వచ్చారంటే మొత్తం ఇది గార్డెన్ మాదిరి ఉంటుంది. సో మీరు అన్ని రకాల ఫ్లవర్స్ అయితే చూడొచ్చు. సో నార్మల్గా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్. చూడండి టెడ్డీ బేర్స్ అన్ని చేశారు, టెడ్డీ బేర్ షేప్లో చేశారు. కొంచెం జూమ్ చేస్తాను, జూమ్ చేసి చూడండి ఇక్కడ టెడ్డీ బేర్ షేప్లో అయితే చేశారు. చాలా డిఫరెంట్గా రకరకాలుగా చేశారండి, చాలా బాగుంది. కానీ సెంటర్లో మంచి అట్రాక్షన్ వచ్చేసి అక్కడ ఉండేది పెద్దది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అది చాలా బాగా పెద్దగా బాగా బ్యూటిఫుల్గా చేశారు.
ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనము వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాము. అక్కడ చూస్తున్నారు కదా, అది లాస్ట్లో ఉండేది వచ్చేసి వ్యూ పాయింట్. సో వ్యూ పాయింట్కి వెళ్ళి నేను అక్కడ చూపిస్తాను మీకు. హియర్ దిస్ ఇస్ ద వే టు వ్యూ పాయింట్.